నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఈ రోజైతే చక్కగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా 11 రోజులు చక్కగా చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి గ్రహణం అనేది మనకి స్టార్ట్ అవుతుంది కదా, 7వ తారీఖున వచ్చేసి గ్రహణం ఉంది అంటున్నారు. సో ప్రతి చోట కూడా 11 రోజులు ముందుగానే మనకి వినాయకుని పంపించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సంతర్పణ కూడా చాలా వరకు ముందుగానే పెట్టేసుకుంటున్నారు. ఒక్కొక్కరైతే 11 రోజులు కావచ్చు, 21 రోజు కావచ్చు, మన వీలుని బట్టి పూజలు చేసే పద్ధతిని బట్టి మనకి వినాయకుడిని అనేది పెట్టుకుంటారు. అంతేకాకుండా చూడండి, మన ఇంట్లో వచ్చేసి పాలవీళ్ళని అయితే ఎంతో అందంగా ప్రతి ఒక్కరు ఉన్నంతట్లో డెకరేషన్ చేసుకుని, వినాయకుడికి కూడా చాలా డెకరేషన్ ఉంటుందండి. పాలవీళ్ళతోటి, పత్రిలతోటి, ఫ్రూట్స్ తోటి చక్కగా వినాయకుడిని అనేది మనం డెకరేట్ చేసుకుంటాము. అంతేకాకుండా మన గ్రామంలో చక్కగా రాముల వారి ఏంటి, చక్కగా సీతమ్మ, ఆంజనేయ స్వామి గుడి వచ్చేసి, వినాయకుడి గుళ్ళు ఏంటి, ప్రతి గుళ్ళోనూ కూడా చక్కగా ఈ 11 రోజులు కూడా మనకి భజనలు ఏంటి, సంతర్పణలు ఏంటి, చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు. అఫ్ కోర్స్ ప్రతి గుళ్ళోనూ ప్రతి ఊళ్ళోనూ ఉంటుంది అనుకోండి. మా ఊర్లో కూడా చాలా చోట్ల వినాయకుడిని నిలబెట్టడం ఏంటి, సంతర్పణలు ఏంటి, చాలా చాలా బాగుంటాయి. వినాయకుడితో మొదలు పెడితే మనకి ప్రతి దేవుళ్ళని మనం ఈ 11 రోజులు దర్శించుకుంటాము. అంతేకాకుండా ప్రతి గుళ్ళోనూ మనకి చక్కగా సాయంత్రం 6 గంటల నుంచి ఇంకా అట్లా తెల్లవార్లు కూడా భజనలు అవి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కోలాటం కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ప్రతి పండక్కి అఫ్ కోర్స్ మనకి లక్ష్మీదేవి పూజ జరిగింది కదండి శ్రావణ మాసంలో. అప్పుడు కూడా అమ్మవారికి వచ్చేసి ప్రతి గుళ్ళోనూ కోలాటం అనేది చాలా బాగా చేస్తారనమాట. ఈ రోజు ఏంటంటే నేను కొంచెం ఎట్లా చేస్తున్నాను పూజ అన్నది మీకు కొద్దిగా వీడియో రూపంలో చూపిస్తున్నాను. పూర్తి పూజ అనేది నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు రేపటి వీడియోలో మాత్రం మొత్తం ఫైనల్గా వస్తుందన్నమాట. ఈరోజైతే చక్కగా మనకి ఇదిగోండి, మనకైతే చక్కగా వినాయకుడిని అయితే నేను టైంకి ప్రతిష్ట అనేది చేసుకున్నాను అనమాట. వినాయకుడిని మట్టి వినాయకుడిని అయితే మనం ప్రతిష్ట చేసుకుంటాం, కానీ ముందుగా ఏంటంటే మనకి పసుపు వినాయకుడు ఉంటాడు కదా, ముందుగా తనన్ని పెట్టుకుని మనం ముందుగా పసుపు వినాయకుడికే మనము పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఎన్ని పూజలు చేసినా, ఎంతమందికి దేవుళ్ళకి పూజ చేసినా మనం ముందుగా చేసేది పసుపు వినాయకుడే కదండి. మనకి విఘ్నాలన్నీ లేకుండా చక్కగా ముందుకు నడవాలంటే పసుపు గౌరమ్మని చేసుకోవాలి, పసుపు వినాయకుడిని చేసుకోవాలి. వినాయకుడు పూజించిన తర్వాత వస్త్రం ఏంటి, అర్ఘ్యం ఏంటి, స్నానం ఏంటి, మొత్తం పూజ అన్ని రకాలుగాను ఉంటుందన్నమాట. చక్కగా అన్ని చేసుకున్న తర్వాత మంగళ గౌరి అనేది ఉంటుంది కదండి మనకి గౌరమ్మ తల్లి. చక్కగా పసుపుతోనే గౌరమ్మని చేసుకుని, గౌరమ్మ తల్లికి కూడా చక్కగా పువ్వులతోనే చక్కగా మనం అయితే కనుక కుంకుమార్చన చేసుకోవడం చాలా విశేషం అనమాట. నేనైతే ఇవన్నీ అన్ని దగ్గరగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ అనేది నేను ఇంకా రేపటి వీడియోలో మాత్రం మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఇది ఇలా అనేది చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు పాలవీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆనవాయితీ అనేది ఉండదు అంటారు, కానీ చాలా మంచిదండి. ఇది ఆనవాయితీ అని లెక్క అనేది ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. చక్కగా పాలవీళ్ళు అనేది ప్రతి ఒక్కరూ కట్టుకోవచ్చు. మనకి 21 పత్రాలు అవి ఉంటాయి కదా, మారేడు అనేసి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పత్రులు అన్నీ కూడా మనం పెట్టుకుని చక్కగా రేగేంటి ప్రతిది కూడా 21 పత్రి అనేది ఉంటుంది. సో అది అందరికీ మనకి అవైలబుల్గా ఉండకపోవచ్చు, కానీ దాని రూపంలో మనకు వచ్చేసి గరిక ఉంటుంది కదండి. గరికతో మనకి గమ్ గమ్ గణనాథాయ నమః అనుకుంటూ గరికతో కూడా మనం పూజించవచ్చు అనమాట. అట్లా వచ్చి ఈ రోజు అయితే నేను ఎట్లా చేస్తున్నాను, ఎలా చేశాను అన్నది మాత్రం మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఏంటంటే వినాయకుడికి వచ్చేసి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమండి. అందుకని చెప్పేసి ప్రతి దేవుళ్ళకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెడతారు, కానీ ఈ వినాయకుడికి వచ్చేసి మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనెతోనే దీపం పెట్టాలి అని చెప్పేసి నేనైతే కొబ్బరి నూనెతోనే దీపం పెట్టుకున్నానండి. ముందుగా ఏంటంటే మన ఇంటి యజమానితో ఒక దీపం పెట్టించుకున్న తర్వాత చక్కగా పూజ అది చేసిన తర్వాత మనం నెమ్మదిగా చేసుకోవడం అన్నది చాలా మంచిది. నేనైతే 2 దీపాలు మళ్ళీ నేను పెట్టుకుని చక్కగా గౌరమ్మకి కుంకుమార్చనది చేసుకుని చాలా నెమ్మదిగా చేసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే మన పూజ అయిపోయిన తర్వాత కూడా అక్కడితో అయిపోదండి. సాయంత్రం కూడా తప్పకుండా సంధ్య వేళ టైంలో వచ్చేసి ప్రదోషకాల టైంలో కూడా మనకి మళ్ళీ శాస్త్రయుక్తంగా మళ్ళీ ఉదయం ఎట్లా చేసుకున్నామో అట్లానే సాయంత్రం చేసుకుని మళ్ళీ కథ కూడా మళ్ళీ సాయంత్రం చదువుకోవడం చాలా మంచిదంట. నేను ఉదయము చదివాను, సాయంత్రం కూడా కథ అనేది చదువుకున్నాను అనమాట. ఇట్లా వచ్చేసి వినాయకుడికి నేను పూజ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి గౌరమ్మ ఉంటుంది కదండి, గౌరమ్మను కూడా చేసుకున్నాను.
ఒక్కొక్కరికి ఏంటంటే గౌరమ్మ తల్లి మనకి వినాయకుడు ఒకేలా ఉండడం వల్ల చాలా మందికి తెలియట్లేదు. వినాయకుడు అయితే గనక మనం చక్కగా శిరస్సు మీద బొట్టదే పెట్టుకోవాలి. అతనైతే వినాయకుడి కింద లెక్క వస్తుంది. మనమైతే గౌరమ్మని అయితే గనక చక్కగా నుదుటిని పెట్టుకుంటే మనం గౌరమ్మ కింద లెక్క వస్తుంది అనమాట. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వినాయకుడిని గౌరమ్మని ఒకేలా పూజించేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదండి. అది తెలుసుకోవడం చాలా మంచిది. కొన్ని మనకు తెలియనివి ఏదన్నా ఉంటే మనం ఎదుటి వాళ్ళని చెప్తే చేయడం అనేది చాలా మంచి అలవాటనే చెప్పాలి. ఇట్లా వచ్చేసి నేను వినాయకుడికి ఏంటి మన పసుపు గౌరమ్మకి ఏంటి ఈరోజు పూజ అనేది చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. మీకు మధ్యలో మాత్రమే చూపిస్తున్నాను అనమాట.